విద్యారంగ సమస్యలపై పోరాడుతున్నటువంటి అఖిల భారత విద్యార్థి సమాఖ్య మరియు అఖిల భారత యోజన సమాఖ్య నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం రౌడీ షీట్ను ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ నూజివీడు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఏవైవైఎఫ్ నాయకులపైన ఉద్యమాలకు సంబంధించిన పాత కేసులు తోడి నేడు విశాఖపట్నంలో 5 మంది విద్యార్థి యోజన నాయకులపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడాన్ని ఖండించారు. తక్షణమే ఓపెన్ చేసిన రౌడీ షీట్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ ఎన్నికల సమయంలో విద్యార్థులకు యోజనలకు ఉపాధ్యాయులకు కార్మికులకు ఉద్యమాలు చేస్తున్నటువంటి అనేక సంఘాలకు హామీలు ఇచ్చారని నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని అణిచివేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి వారెవరూ ఈ రాష్ట్రంలో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒక హిట్లర్ పరిపాలన తలపిస్తూ రౌడీ షీట్లు పీడీ యాక్ట్లు ఓపెన్ చేసి ఉద్యమాలను అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. తమ హక్కులపై ప్రశ్నిస్తున్న విశాఖపట్నం ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపైన పెట్టిన రౌడీ షీట్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నూజివీడు టౌన్ సెక్రటరీ గోపి మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు కృష్ణ, రవి, ప్రసాద్, నవీన్ పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపైన అక్రమ అరెస్టులు, అదేవిధంగా వారిపైన రౌడీ షీటర్లు అనే పేరుతో వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి నాయకులపైన ఇలాగ అక్రమ అరెస్టులు, రౌడీ షీటర్లు అనే పేరుతో ఇలా చేయడం అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, అదేవిధంగా హాస్టల్ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి అనేక పోరాటాలు చేస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులపైన ఈనాడు మరి గారికి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు మంత్రివర్యులు అయి ఉండి, విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఈనాడు విద్యార్థులు సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ఈనాడు విద్యా సంస్థల్లో కానీ అటు హాస్టల్లో కానీ ఒక్కటైనా మీరు సమస్య పరిష్కరించింది ఏదైనా ఉందా అని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. మేము అడిగేదానికి మీరు సిగ్గేసి ఈనాడు అడుగుతున్నటువంటి నాయకులపైన అక్రమ అరెస్టులు తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు విశాఖపట్నం ఏఐఎస్ఎఫ్ నాయకులపైన, ఏవైఎఫ్ నాయకులపైన అక్రమ అరెస్టులు మరి కొనసాగించారో వాయన్నీ కూడా వెనక తీసుకోవాలని చెప్పి కూడా మరి వీళ్ళు మమ్మల్ని వ్యతిరేకంగా వస్తున్నారు, అడుగుతున్నారని చెప్పి ఎలాగైనా వాళ్ళని భయోభ్రాంతులకు గురి చేద్దామని చెప్పి మీరు ప్లాన్ చేస్తా ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. దేనికి చేస్తున్నారు? మేమేం చేస్తున్నాం? అసలు విద్యార్థుల హక్కులను కాపాడమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, బకాయిలను విడుదల చేయాలని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. హాస్టల్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు కానీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా అని చెప్పి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఆ రోజు మేము విజయవాడలో విద్యార్థి పోరాట కార్యక్రమం పెట్టాం. మీరు తెలుసుకుంటా ఉన్నారు, మీరు ఏం చేస్తా ఉన్నాం, ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాం కూడా మీరు తెలుసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారు కళ్ళు తెరుచుకోవాలి. విద్యార్థులకు ఏవైతే యువకాలం పాదయాత్రలో గొప్పగా చెప్పారు నారా లోకేష్ గారు, విద్యార్థులందరూ కూడా నేను పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేస్తాం, విద్యార్థి చేతుల్లో సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పి ఈనాడు విద్యార్థి సమస్యలపైన, విద్యార్థుల హక్కులపైన పోరాటం చేస్తున్నటువంటి విద్యాసంఘ నాయకులను ఇలాగ అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ విద్యార్థి సమస్యలను పరిష్కరించండి, లేకపోతే విద్యార్థి లోకాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కూడా స్వీకారం